హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అలా కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ లేదా వీడియో టు వీడియో ఖచ్చితంగా లింకప్ ఉంటుంది. ఒక వీడియో చూస్తే నెక్స్ట్ వీడియో ఈజీగా అర్థమవుతుంది, నెక్స్ట్ మనకు మర్చిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని మనం డివిజబుల్ రూల్స్ అనే టాపిక్స్ మనం ఫస్ట్ వీడియోలో ఒకటి చూసుకున్నాము. దాని యొక్క క్లారిటీగా వాటి యొక్క ఫండమెంటల్స్ ఏంటి, డివిజబుల్స్ రూల్స్ ఏంటనే క్లియర్గా నేర్చుకున్నాము. వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాము. ఎందుకంటే ఈ టాపిక్ అనేది అన్ని టాపిక్స్ ఒక లింకప్ ఉంటుంది. మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ డివిజబుల్ రూల్ వస్తే మనకు ఆన్సర్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి ఈ ఆన్సర్ మనం క్లారిటీగా చేయాలి, క్లియర్గా చేయాలి, చాలా స్పీడ్గా క్విక్గా చేయాలంటే ఖచ్చితంగా డివిజబుల్ రూల్స్ అనేది ప్రతి టాపిక్ లింకప్ ఉంటుంది. ఖచ్చితంగా క్లారిటీగా నేర్చుకోవాలి. అందుకనే వీడియో 2 కూడా ఇస్తున్నాను. దీని మీద కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ బిట్స్ ఎలా వచ్చాయి, ఎగ్జామ్లో ఎలా వచ్చినాయి అనేది కూడా క్లియర్గా ఇస్తున్నాను. ఈ బిట్స్ అన్ని కూడా మీకు ఇవన్నీ కూడా పెన్ ఫ్రీ మెథడ్ అన్నట్టు, అంటే పెన్ యూజ్ చేయకుండా కూడా మీరు చేయగలుగుతారు. జస్ట్ కాన్సెప్ట్ క్లారిటీగా నేర్చుకుంటే కంటి చూపుతోటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇలా చేయాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ కావాలి. ఈ కాన్సెప్ట్ గురించి మనం ఒకసారి ఈ ప్రాబ్లం చూసుకుంటూ ప్రతి ప్రాబ్లంకి ఉన్న కాన్సెప్ట్ ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్లియర్గా వచ్చాక షార్ట్ ట్రిక్స్ ఏందో చెప్తాను. ఈ వీడియోని అస్సలే స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా వీడియోని ఖచ్చితంగా చూడండి. చూస్తేనే మీకు ఈ ట్రిక్స్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 26 గివ్స్ రిమైండర్ 17. ఏ నెంబర్ అంటే ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్ ని డివైడ్ చేస్తున్నాడు దేంతో 26 తోటి. రిమైండర్ ఎంత 17 అన్నాడు. ఫైండ్ ద రిమైండర్ అబ్టైన్డ్ వెన్ ద సేమ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 13. అంటే ఈ ఒక అదే నెంబర్ ని 13 తో మళ్ళీ డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు. అసలు ఈ డివైడర్ అనే కాన్సెప్ట్ మనం చూసుకున్నాం కదా, ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అనేది మన కాన్సెప్ట్ తెలుసు. అంటే డివిడెండ్ అనేది ఎలా వస్తుంది మనకు, డివైజర్ ఇంటూ కోషెంట్. డివైజర్ ని కోషెంట్ ని మల్టిప్లై చేస్తే రిమైండర్ వస్తుంది. దీని తెలుగులో ఏమంటాం, విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాజకము భాగఫలము శేషం అంటాం. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఇలా క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డి కోషెంట్ బై రిమైండర్. ఇదే కాన్సెప్ట్ కదా. ఈ కాన్సెప్ట్ ని మనకు క్లారిటీగా క్లియర్గా అర్థం కావాలన్నప్పుడు మనకు ఒక 12 మెంబర్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మన దగ్గర ఒక 45 చాక్లెట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇద్దాం అనుకున్నాం, బర్త్డే అనుకుందాము. బర్త్డే అయితే ఆ పిల్లోడు చాక్లెట్ పంచాలనుకున్నాడు. అందరికి ఎన్ని సమాన భాగాలుగా పంచవచ్చు. అసలు డివిజబుల్ అంటే ఏంటంటే ఈక్వల్ పార్ట్స్ అన్నట్టు. ఈక్వల్ పార్ట్స్ ఎలా చేస్తాము అనేది చూడండి, ఒక్కసారి చూడండి. నా దగ్గర ఏమంటున్నాను, 45 చాక్లెట్స్ ఉన్నాయన్నాను. ఈ 45 చాక్లెట్స్ ఎంతమందికి పంచాలి, మనము 12 మెంబర్స్ పంపాలి, 12 ఫ్రెండ్స్ పంపాలి. ఇప్పుడు ఈ 45 చాక్లెట్ 12 ఫ్రెండ్స్ పంపాలంటే ఎట్లా, డివిజబుల్ చేయాలి కదా. ఎస్, ఓకే. 12 3 36, రిమైండర్ ఎంత వస్తుంది 9. ఇదే కదా. ఇక్కడ చూడండి, స్మాల్ డి కోషెంట్ క్యాపిటల్ డి రిమైండర్. దీన్ని రిమైండర్ అంటాం కదా. ఇక్కడ ప్రాబ్లం కూడా మనకి ఏం అడిగాడంటే 13 తోటి డివిజబుల్ చేస్తే మళ్ళీ రిమైండర్ ఎంత వస్తుంది అదే నెంబర్ని అన్నాడు. అంటే ఇదే నెంబర్ని మనకి ఎక్స్ అనే నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ మనకి ఇవ్వలేదు, ఆ నెంబర్ని చేయాలన్నాడు. ఇప్పుడు మనకి 45 ఎలా వస్తుంది చూడండి ఒకసారి. 45 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ రిమైండర్ ఎంత వచ్చింది 9. అంటే ఈ 45 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 45 చాక్లెట్స్ 12 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటే ఎంతమంది పంపాము, ఒక్కొక్కరికి ఈచ్ 1 3 పంపాము. అంటే ఈరోజు చూడండి, ఈచ్ 1 అన్నట్టు ఇది ఈక్వల్ పార్ట్స్ అన్నట్టు, ఇది ఈక్వల్ పార్ట్స్ 3 అయింది. అయితే ఇక్కడ రిమైండర్ వచ్చింది. ఈ రిమైండర్ కూడా సేమ్ ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 26 తో డివిజబుల్ చేసి ఒక రిమైండర్ వచ్చింది, 17 వచ్చింది అన్నాడు. అక్కడ రిమైండర్ ఎంత వచ్చింది 17 వచ్చింది. ఈ 17 ని మళ్ళీ 13 తో భాగారం చేయాలి. 17 13 తోటి, ఇలా ఉన్న మొత్తం నెంబర్ని కూడా 13 తోటి డివిజబుల్ చేయాలి. డివిజబుల్ చేయాలంటే ఏం చెప్పాలి, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 13 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 చాక్లెట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇదే నెంబర్ని నేను 4 తో డివిజబుల్ చేయమంటున్నాను. ఇదే నెంబర్ని, ఇదే 45 చాక్లెట్ ని 4 తో డివిజబుల్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు ఆ క్వశ్చన్. 12 ఇంటూ 3 బై 4 అన్నిటిని చేయాలి కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, 9 బై 4 అనుకోండి. ఇలా ఇండివిజువల్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఈ 4 తోటి ఇది పోతుంది కదా, 4 3 3 పోతుంది కదా. అంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ వచ్చే నెంబరు, మనకి అడిగే నెంబర్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉండే డివిడెండ్ తోటి ఖచ్చితంగా పోతుంది, అంటే డివైడెడ్ తోటి ఖచ్చితంగా పోతుంది. అలా పోయేటట్టు ఇస్తే నా ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా రిమైండర్ రావాలంటే ఇది 9 కూడా 4 తోటి చేయాల్సిందే కదా. 9 2 ఎంత అంటే రిమైండర్ ఎంత 1 వస్తుంది. అంటే 9 2 8 పోయిందంటే 9 2 8 అంటే ఏంటి, ఎట్లనే కదా. 4 తో చేస్తే 9 2 8 లైక్ దిస్ వన్, దిస్ ఈస్ ద రిమైండర్. అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చినా, ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే ఏదో డి నెంబర్ ఇచ్చాడు, దాన్ని ఎంత 26 తోటి చేశాడు. 26 అంటే కోషెంటే కదా. వాడు అడిగిన ప్రాబ్లం ఇది. మనకు అక్కడ ప్రాబ్లంకి పోయేటప్పుడు ఎప్పుడైనా మనకు వచ్చేది ఏంటంటే, మనకు అడిగే లాస్ట్ కూడా డివిడెండ్ అనేది కూడా డివైడెడ్ అనేది కూడా ఏమడుగుతా అంటే సేమ్ కూడా ఇంతకు ముందు వచ్చిన డివైడెడ్ బై అనే దాని 26 కు వచ్చే ఫ్యాక్టర్ ని మాత్రమే అడుగుతాడు. ఆ ఫ్యాక్టర్ అడిగినప్పుడు ఇక్కడ నీకు దీన్ని నువ్వు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ ఉన్న రిమైండర్ ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు రిమైండర్ ని పరిగణ తీసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, వాడు అడిగింది ఏంటంటే మనకు ఏదో ఒక నెంబర్, ఆ నెంబర్ నాకు తెలియదు.
ఇక్కడ ఈ నెంబర్ అన్నాడు, దాన్ని ఏం చేశాడు 26 తో డివిజబుల్. అంటే 26 అంటే ఏంది, క్యాపిటల్ డి స్మాల్ డి అన్నట్టు కదా. ఆ తర్వాత దీనికి రిమైండర్ ఎంత వచ్చింది, కోషెంట్ కూడా నాకు వేయలేదు. నెక్స్ట్ రిమైండర్ ఎంత వచ్చింది, క్యాపిటల్ ఆరో స్మాల్ ఆరో రాసుకోండి. ఇలా ఆర్ రాసుకున్నాను. ఇలా రాసినప్పుడు ఏంది, దీన్ని ఏమన్నాడు అంటే మళ్ళీ 13 తో డివిజబుల్ చేశాను అన్నాడు. అలా ప్రాబ్లం 13 తో డివిజబుల్ అంటే ఇది ఆర్ని కూడా 13 తో చేయాల్సిందే కదా. 13 1 జా 13 2 జా అంటే ఇది యాక్చువల్గా దీంతో మల్టిపుల్ అంటే దీని యొక్క ఫ్యాక్టర్ అన్నట్టు 26 యొక్క ఫ్యాక్టరే కదా. అంటే ఇప్పుడు 13 తోటి చేస్తే ఇక్కడ ఎంత రిమైండర్ వస్తుంది అన్నాడు. ఇక్కడ మనకి ఏమించి 17 ఇచ్చిండు వాడు ఆల్రెడీ. 17 ఇచ్చినట్టు ఏమైంది, 13 తోటి చేస్తే ఏమైంది 4 రిమైండర్ వస్తుంది కదా. అంటే ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నువ్వు వేరే ఏం చేయొద్దు, గుడ్డిగా ఎమ్మటే కాన్సెప్ట్ ఎమ్మటే మీరు క్లియర్ ఏం చేసుకోవాలి తెలుసా. ఇక్కడ వచ్చిన రిమైండర్ ఎంత 17, ఇక్కడ వచ్చింది మళ్ళీ 13 తోటి చేసిన అంటే 17/13 చేసుకుంటే సరిపోతుంది. 17 1 జా 13 అంటే లాస్ట్ మిగిలేదు ఎంత రిమైండర్ 4. ఈ రిమైండర్ 4 అనేది దీని యొక్క ఆన్సర్. ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. మనకి వచ్చే రిమైండర్ ఏ నెంబర్ నైనా ఒక నెంబర్ తో డివిజబుల్ చేస్తాడు, అది చేసి ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ అనేది ఫైండ్ ద రిమైండర్, మళ్ళీ ఒక రిమైండర్ అనుకుంటాడు ఏంది, ఇంకో నెంబర్ తో డివిజబుల్ చేస్తాడు. ఈ నెంబర్ కానీ ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా ఫ్యాక్టర్ అయితే అలా ఉండేటట్టు ఎగ్జామ్ ఇస్తాడు. నువ్వు ఏ ఎగ్జామ్ అనేది చూసుకోండి. అలా లేకపోతే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఆ బిట్ ను ఫ్రేమ్ చేయడం కాదు, ఫ్రేమ్ చేసినా కానీ దానికి ఆన్సర్ ఉండదు, ఫ్రేమ్ చేయలేడు. అందుకని ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తాడు. ఈ కాన్సెప్ట్ చూసుకోండి. మీకు ఇలాంటి ప్రాబ్లం ఏది వచ్చినా ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది, దేనితో భాగిస్తున్నాడు. ఇప్పుడు 13 తో భాగిస్తున్నా 13 1 జా 13 పోతే రిమైండర్ ఎంత 4 ఉంటుంది. కాబట్టి ఈ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ బిట్ ఓకే క్లియర్. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ క్లారిటీ కదా. ఇంకా కాన్సెప్ట్ మనకి నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ యొక్క కాన్సెప్ట్ ఏంటో చూడండి. ది ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ ఆర్ రిటర్న్ సైడ్ బై సైడ్. అంటే 50 న్యాచురల్ నెంబర్ 1 by 1 రాసుకున్నాడు. ద నెంబర్స్ దోస్ అబ్టైన్డ్ ఈస్ డివిజబుల్ బై 8. 8 తో డివిజబుల్ చేసి ఫైండ్ ద రిమైండర్ అన్నాడు. ఫైండ్ ద రిమైండర్ అంటే ఏంది, మనకు నెంబర్స్ ని 1 by 1 రాసుకుంటూ పోతుంటే ఎంతవరకు రాయమన్నాడు, 50 వరకు రాయమన్నాడు. 50 వరకు రాయమంటే ఏంది, ఇప్పుడు మనం ఒకసారి చూడండి 1 2 3 4 అప్ టు 7 48 49 50 ఇదే కదండి 50 వరకు రాయడం అంటే. ఇక్కడ వరకు 50 వరకు రాసినాం. 50 వరకు రాసినాక ఏమన్నాడు, 8 తో డివిజబుల్ అన్నాడు. మనం డివిజబుల్ రూల్స్ లో చాలా క్లియర్ గా నేర్చుకున్నాం. 2 తో డివిజబుల్ అంటేనేమో యూనిట్ డిజిట్ చూడమన్నాను. 4 తో డివిజబుల్ అంటే 2 స్క్వేర్ కాబట్టి దాన్ని 2 డిజిట్స్ చూడమన్నాను. అంటే లాస్ట్ 2 డిజిట్స్ 5 and 0 అంటే 2 డిజిట్స్ చూడమన్నాను. 8 కాబట్టి 2 క్యూబ్ అని చెప్పాను, దాన్ని క్లియర్ గా చెప్పాను. 2 క్యూబ్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. ఇది మొత్తాన్ని కూడా మనం భాగారం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఎన్ని డిజిట్స్ 3 డిజిట్స్ చేయాలి. 3 డిజిట్స్ అంటే ఇప్పుడు 2 క్యూబ్ అంటే 8, 2 4 1 అంటే 2 కాబట్టి ఇది యూనిట్ డిజిట్ చూడమన్నాను. 2 క్యూబ్ కాబట్టి 3 డిజిట్స్ చూడమని చెప్పాను. 2 4 4 అంటే 16 కాబట్టి 16 వస్తుంది కదా. 16 వచ్చింది అనుకో, 16 తో డిజిబుల్ అంటే 4 డిజిట్ చూడాలన్నాను. ఇప్పుడు మనకి 8 అడిగాడు. 8 తో చూస్తే 8 తోటి భాగించేది ఇది. ఇప్పుడు చూడండి 8 1 జా 8, ఇది ఎంత ఉన్నది ఇప్పుడు 15 ఉన్నట్టు. మళ్ళీ 8 1 జా ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8 అయిపోతే 15 లో ఇది పోతే ఏమైంది 7 ఉంటుంది. 70 ఉన్నట్టు ఇక్కడ. 70 అంటే ఎంత, 8 8 జా 64. 64 తర్వాత మనకు మిగిలిన ఎంత రిమైండర్స్ 6 కదా. దీన్ని ఇంకా చేయాలనుకుంటే ఇట్లా చేస్తారు, కానీ అది ఎగ్జామ్ ప్రాటంలో ఎంత చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు అనేది. 8 1 జా 8, లాస్ట్ 1 మిగులుతుంది 15 అవుతుంది. 15 అంటే ఏంటి, 8 1 జానే 8, మళ్ళీ 8 అంటే ఏమవుతుంది 7 అవుతుంది. 7 మిగులుతుంది. 7కి 0 ఉంది కాబట్టి 0 తీసుకొస్తాను. 8 8 జా 64. 64 అంటే ఏమవుతుంది శేషం 17 నుంచి 60 పోతే 6 కదా. అంటే ఇది ప్యాటర్న్. ఇలా చేస్తే మనం ఎగ్జామ్ లో గెటన్ కాలేము. ఎందుకంటే మనకు ఉండే టైం సెకండ్లలో, ఆ సెకండ్లలో ఉన్న టైం మనకు ఈ డివిజబుల్ రూల్స్ ఏందనేది తెలుసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇది అంతా అసలు యాక్చువల్ ఇలా చేయాలి అన్నట్టు, అలా చేయొద్దు. డివిజబుల్ రూల్స్ యొక్క యూజ్ ఏంటంటే ఏ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనం ఎక్కడ మనం తీసుకోవాలి, ఎక్కడ చేయాలనేది. అంటే ఈ లెక్క ప్రకారం మనం చేస్తే ఏమొస్తుంది, అక్కడ ఒక 6 రిమైండర్ వస్తున్నారు అట్లా. అంటే సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ ద ఆన్సర్ 6. క్లియర్. ఇప్పుడు చూడండి వీటి కొంత కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఆల్జిబ్రా కాన్సెప్ట్. అసలు ఆ కాన్సెప్ట్ అయ్యే ఉన్న ఫార్ములా అని కూడా ఎవరు భయపడొద్దు, అసలు ఫార్ములాలే కావాలి. ఒకసారి చూడండి, ఏదైనా ఒక నెంబర్ పవర్ a పవర్ n మైనస్ b పవర్ n అంటున్నాను. a పవర్ n b పవర్ n అంటే ఏదో ఒక నెంబర్ అనుకోండి. ఇక్కడ 10 కానీ 20 కానీ 100 కానీ ఇక్కడ కూడా ఏదైనా అనుకోండి. ఏ నెంబర్ పవర్ అయినా n అనేది అంటే ఒక ఘాతం కూడా ఎంతైనా కావచ్చు. ఇక్కడ ఘాతం కూడా ఎంతైనా కావచ్చు. ఆ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ ఉంది అనుకోండి. ఏంటిది, n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే ఏమైందంటే a మైనస్ b అనేది దాన్ని భాగిస్తుంది. ఏం చెప్తున్నాను, a మైనస్ b అనేది భాగిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 14 పవర్ 25 చేసా, మైనస్ 1 పవర్ లేదంటే 2 పవర్ 25 అని చేసా. ఇప్పుడు ఏమంటున్నాను, ఇది ఆడ్ నెంబర్ ఉన్నది, ఇది ఒక నెంబర్ ఏ అనే నెంబర్, ఇది బి అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఇలా ఉంటే ఈ రెండింటిని ఏది భాగిస్తుంది అన్నారు. 14 - 2 అంటే a మైనస్ b అంటే 14 - 2 అనే కదా. అంటే 14 - 2 అంటే దీన్ని ఏం భాగిస్తుంది, 12 భాగిస్తుంది అని అర్థం.
అంటే ఈ కాన్సెప్ట్ కొంచెం కాన్సెప్ట్ గుర్తుంచుకోండి అంతే. ఏదైనా ఒక నెంబర్ మీద ఘాతం అనేది ఏదైనా ఉండని, ఆ ఘాతం అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా చూసుకోవాలి. ఆడ్ నెంబర్ అయితే దేనితో భాగిస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే దేనితో భాగిస్తుంది అని చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇదే కాన్సెప్ట్ ఉన్న a ప్లస్ బి చూస్తున్నాం. a ప్లస్ బి కూడా n అనేది ఆడ్ నెంబరే కావాలి. ఇక్కడ కూడా పవర్ ఆఫ్ n, ఈ పవర్ ఆఫ్ n ఉంది అనుకో, ఈ n కూడా ఇక్కడ n కూడా ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు ఏంది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే a ప్లస్ బి అనేది దాన్ని భాగిస్తుంది, a ప్లస్ బి అనేది దీన్ని భాగిస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. 22 పవర్ 27 ప్లస్ 2 పవర్ లేదా 20 పవర్ n సేమ్ ఉండాలండి 27. ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, n అనేది సేమ్ నెంబర్ కదా, ఈ రెండు కూడా ఆడ్ నెంబర్సే ఉండాలి. n అనేది ఇక్కడ n ఆడ్ నెంబర్ ఉండాలి. ఉంటే ఇప్పుడు ఇది రెండింటిని ఏది భాగిస్తుంది, 22 ప్లస్ a ప్లస్ బీనే భావించేది, అంటే 22 ప్లస్ 20 అంటే 42 భాగిస్తుంది. ఈ 42నే భాగిస్తుంది అంటే 42 యొక్క ఫ్యాక్టర్స్ కూడా భాగిస్తాయి. 42 యొక్క ఫ్యాక్టర్ ఏంటి ఉంటుంది చూడండి ఒకసారి. 1 into 42 ఫ్యాక్టర్స్ మనం క్లారిటీ నేర్చుకున్నాం. ఫ్యాక్టర్స్ నేర్చుకున్నాము, ఆడ్ ఫ్యాక్టర్ లాగా అనుకుంటాం, ఈవెన్ ఫ్యాక్టర్ లాగా అనుకుంటాం, టోటల్ ఫ్యాక్టర్ నెంబర్స్ ఎంత అనుకుంటాం అనేది మనం మూడో వీడియోలో క్లియర్ చేశాను. ఇంకా చూడండి, ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అయితే కదా. ఇప్పుడు 2 తోటి కూడా పోతుంది కదా, 2 into 21 కూడా అది కదా. ఇప్పుడు 7 into ఇవన్నీ ఏంటి ఈ ఫ్యాక్టర్స్, దీన్ని భాగించే సంఖ్యలు. కాబట్టి ఇక్కడ 42నే భాగిస్తుంది కాదు, ఒకవేళ 7 కూడా భాగిస్తుంది దీన్ని. ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్ అని 3 కూడా భాగిస్తుంది, 4 కూడా భాగిస్తుంది, 2 కూడా భాగిస్తుంది. అంటే వీటి యొక్క ఫ్యాక్టర్స్ కూడా ఇటు మొత్తాన్ని కలిపితే 42 వస్తుంది. 42నే భాగిస్తుంది అని మనకు ఆన్సర్ లో లేకపోయినా వీటి ఫ్యాక్టర్స్ కూడా భాగిస్తాయి. ఓకే, క్లియర్? అంటే వీటి ఫ్యాక్టర్స్ అనేది కూడా భాగిస్తాయి. భాగించేదంటే ఈ నెంబర్ ని భాగించే వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. వీటిని ఈ నెంబర్ ని 42ని ఇవన్నీ భాగిస్తాయి కదా, భాగిస్తుందంటే ఈ 42 భాగించే నెంబర్ కూడా ఇది భాగిస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్? ఆల్రెడీ ఫ్యాక్టర్స్ అనేది మనం నేర్చుకున్నాము, ఆ ఫ్యాక్టర్స్ కూడా చాలా సింపుల్ గా చెప్పాను. ఇంకొకటి చూడండి, a మైనస్ బి అన్నాను, a ప్లస్ బి అన్నాను. ఇంకొకసారి కూడా a మైనస్ బి తీసుకుంటాను. a మైనస్ బి తీసుకుంటాను. ఇక్కడ కనుక n కనుక ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, n ఈవెన్ నెంబర్ ఉంటే a మైనస్ బి భాగిస్తుంది, a ప్లస్ బి కూడా ఆ నెంబర్ని భాగిస్తుంది. అంటే a మైనస్ బి భాగిస్తుంది, a ప్లస్ బి కూడా భాగిస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఒక ఫార్ములా ఉంటుంది మనకు తెలిసింది, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బినే కదా. అయితే ఇప్పుడు దీన్ని a మైనస్ బి అయినా భాగిస్తుంది అన్నట్టు, లేదంటే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఉంటుంది కదా, దీన్ని a ప్లస్ బి అయినా భాగిస్తుంది. అంటే ఈ స్క్వేర్ యొక్క ఫార్ములానే ఇది మనకు ఆల్జిబ్రాలో. ఈ ఫార్ములాలని మీకు గుర్తులేకపోయినా ఏం కాదు, ఏ ఒక్క నెంబర్ పవర్ అయినా n ఉంటే ఆ n ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా. ఈవెన్ ఉంటేనేమో రెండు కూడా భాగిస్తాయి, a మైనస్ బి అయినా భాగిస్తుంది, a ప్లస్ బి అయినా భాగిస్తుంది. ఒకవేళ ఆడ్ ఉంటే మాత్రము ఓన్లీ a మైనస్ బి ఉంటే a మైనస్ బినే, a ప్లస్ బి ఉంటే a ప్లస్ బినే భాగిస్తుంది అని చెప్పండి. ఇంకా ఏమైందంటే దీని పవర్ a మైనస్ బి పవర్ ఈవెన్ నెంబర్ ఉన్నా ఆడ్ నెంబర్ ఉన్నా a మైనస్ బి అయితే భాగిస్తుంది అని క్లారిటీ గుర్తుంచుకోండి. ఈ కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని జస్ట్ కంటి చూపుతో చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. జస్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ అయిపోయింది కదా, థర్డ్ కదా. ఇఫ్ 12 పవర్ n ప్లస్ 1 ఈజ్ డివిజబుల్ బై 13 డివిజబుల్ చేస్తారు, దెన్ n ఈజ్ అన్నాడు. ఈ n వాల్యూ ఎంత అన్నాడు. ఇదే కాన్సెప్ట్ మనకి ఏం చేశాను, a పవర్ n ప్లస్ b పవర్ n రాశాం కదా. చూడండి, a పవర్ n ప్లస్ b పవర్ n కదా. ఇప్పుడు 12 పవర్ n బదులు మళ్ళీ 1 పవర్ n కూడా రాసుకోరాదా. 1 పవర్ ఏది ఉన్నా సంథింగ్ ఎంత ఉన్నా కానీ ఏమైంది 1 కదా ఆన్సర్ అయినప్పుడు, 1 పవర్ n కూడా సంథింగ్ అయినప్పుడు ఈ రెండింటి కూడా భాగించేది ఏంది, ఇది కూడా ఏమంటున్నారు, ఏది భాగిస్తుంది. ఇక్కడ ఏం కావాలి, ఆడ్ నెంబర్ కావాలి. n బదులు ఏం కావాలి మనకు, ఆడ్ నెంబర్ కావాలి. ఈ ఆడ్ నెంబర్ కావాలన్నప్పుడు మనం ఆప్షన్లు చూడాలి. ఈ ఆడ్ నెంబర్ ఎక్కడైనా ఆప్షన్ ఉందా, ఇగో ఓన్లీ 1 అన్నాడు. 1 ఒక్కటి మాత్రమే అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఓన్లీ 1 అనేది ఆడ్ నెంబర్. ఒకవేళ 1 ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు 1 ఉంది అనుకో, 12 పవర్ 1 అన్నా 12, 1 పవర్ 1 అన్నా ఏమైంది 12 ప్లస్ 1 అవుతుంది. 12 ప్లస్ 1 అంటే 13 ఈజీగా భాగిస్తుంది. 13 ఏమైతే 13 భాగిస్తుంది కదా, 13 భాగిస్తుంది. కానీ ఓన్లీ 1 ఒక్కటే అన్నాడు, ఓన్లీ 12 అన్నాడు. 12 ఉంటే అవుతుందా, అది ఈవెన్ నెంబర్ అయితే. ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏమైతే a ప్లస్ బి, a మైనస్ బి అట్లా కూడా భాగిస్తుంది. కానీ ఓన్లీ 1 భాగించదు, ఓన్లీ 12 భాగించదు. ఆడ్ నెంబర్స్ అన్ని భాగిస్తాయి. నేను చెప్పాను కదా, చూడండి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఏమైతే ఆడ్ నెంబర్స్ అన్ని భాగిస్తాయి అని చెప్పాను. ఇక్కడ ఓన్లీ ఆడ్ నెంబర్ ఉంటేనే భాగిస్తుంది. ఇప్పుడు ప్లస్ ఉందంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంది, ఓన్లీ ఆడ్ నెంబర్ ఉండాలి అని చెప్పాను పైన. ఈ ఆడ్ నెంబరే ఉండాలంటే ఏంది, ఇక్కడ ఆప్షన్ ఏంది, ఓన్లీ ఆడ్ నెంబరే కదా. క్లియర్? ఇది ఓన్లీ ఆడ్ నెంబర్, థర్డ్ ఇస్ ద క్లియర్. ఇంకొకటి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డివిజబుల్, డివైడ్స్ 49 హోల్ పవర్ ఆఫ్ 15 మైనస్ 1
ఎగ్జాక్ట్లీ అన్నాడు. అంటే ఈ నెంబర్ దేంతో డివిజబుల్ అయింది ఎగ్జాక్ట్లీగా అంటున్నాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా మన దగ్గర ఉన్నది కదా. జస్ట్ ఏ నెంబర్ పవర్ అయినా ఆడ్ నెంబర్ మైనస్ ఉండి, రెండు నెంబర్ల మధ్య మైనస్ ఉండి పైన ఆడ్ నెంబర్ ఉందా ఈవెన్ నెంబర్ ఉందా చూసుకోవాలని చెప్పాను. ఆడ్ నెంబర్ ఉంటేనేమో ఏ ప్లస్ బికి ఏ ప్లస్ బినే, ఆడ్ నెంబర్ ఉంటే ఏ మైనస్ బికి ఏ మైనస్ బినే. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, ఏ ప్లస్ బి అయినా భావిస్తే ఏ మైనస్ బి అయినా భావిస్తాను. అంటే ఏ ప్లస్ బి అంటే ఆ నెంబర్లు ఏ నెంబర్లు ఉంటే ఆ రెండింటి భేదము, ఏ నెంబర్లు ఉంటే ఆ రెండింటి మొత్తము, ఏ నెంబర్ల మధ్య భేదం ఉండి ఉందనుకో అది ఆ భేదమైన ఆ మొత్తమైనా కూడా భావిస్తుంది అని చెప్తున్నాను. అంటే మొత్తమైన భేదమైన భావిస్తుంది అని చెప్తున్నప్పుడు మనకు వచ్చిన ఆడ ఒక ప్రాబ్లం ఏంది, 49 ఒకసారి చూడండి, 49 మైనస్ పవర్ 15 మైనస్ 1 పవర్ సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు చూడండి ఈ 15 బదులు ఏం చేస్తున్నాను నేను 15 అంటాను, దీని పవర్ కూడా 15 రాసుకోవడం ప్రాబ్లం ఏమన్నా ఏం ప్రాబ్లం ఉండదు కదా. ఎందుకంటే ఎంత సంథింగ్ 1 పవర్ సంథింగ్ ఎంత రాసినా అది 1 ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఎన్ ఏముంది, ఆడ్ నెంబర్ ఉందా ఈవెన్ నెంబర్ ఉందా చూడాలి. నీకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది మొదటి కాన్సెప్ట్ లో మొదటి క్లాస్ లో చెప్పాను, ఏది ఈవెన్ నెంబర్ ఏది ఆడ్ నెంబర్ అనేది కూడా అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఈ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉన్నప్పుడు ఆడ్ నెంబర్ ఉంటే ఏమైంది మైనస్ అవుతుంది కదా. అంటే ఈ రెండింటి మధ్య భేదం ఎంత, 49 మైనస్ 1 అనేది 48. ఈ 48 అనేది దీన్ని ఏం చేస్తుంది, భాగిస్తుంది. ఈ 48 భాగిస్తున్నప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ కూడా భాగిస్తాయి కదా. ఇంతకుముందు ఆ కాన్సెప్ట్ చెప్పాను కదా. ఈ 48 యొక్క ఫ్యాక్టర్స్ ఇందులో ఏదైనా ఉందా, 9 48 ఫ్యాక్టర్స్ అవుతుందా, కాదు. 9 అనేది 48 భాగిస్తుందా, భావించదు. 5 అనేది భాగిస్తుందా, భావించదు. 7 అనేది భాగిస్తుందా, భావించదు. 8 అనేది భాగిస్తుంది కాబట్టి 8 అనేది 48 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 8 ఈస్ ద ఆన్సర్ కరెక్ట్. ఓకే క్లియర్. నెక్స్ట్ వన్, if 67 whole power 67 plus 67 is divisible by 68 then the remainder is అన్నాడు. దీనికి కాన్సెప్ట్ చెప్తాను, దా కాన్సెప్ట్ తర్వాత ఇట్లా చూస్తే ఎలా ఆన్సర్ చెప్పాలో చెప్పేస్తాను. క్లియర్, ఒక్కసారి క్లియర్ చూడండి. మనకు డివిజబుల్ రూల్స్ వల్ల మీకు క్లారిటీగా ఒకసారి రిమైండర్ అనే కాన్సెప్ట్ లో ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఏమి ఇచ్చాను చూడండి, 2024 హోల్ పవర్ 2025 ఇచ్చాను, ప్లస్ ఆఫ్ 2025 హోల్ పవర్ 2025 ఇచ్చాను. ఈ ప్రాబ్లం రిమైండర్ అనే కాన్సెప్ట్ లో మీకు క్లారిటీగా క్లియర్ గా చెప్పాను. ఇటు చూడండి, ఈడ కూడా హోల్ పవర్ ఏమైంది, ఆడ్ నెంబర్ ఉందా ఈవెన్ నెంబర్ ఉందా, ఆడ్ నెంబర్ ఉంది కదా. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమైంది, దీన్ని ఏ నెంబర్ భాగిస్తుంది అని చెప్పా, ఇదే కాన్సెప్ట్ ని. ఇప్పుడు ఈ నెంబర్ ఏ ప్లస్ బినే భాగిస్తుంది. ఏ ప్లస్ బి అంటే ఏంది, 24 × 25 అంటే 49, 20 × 20 అంటే 40, 49 అనేది ఈ నెంబర్ని భాగిస్తుంది. ఒక మీకు డివిజబుల్ రూల్స్ వల్ల రిమైండర్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పానండి. రిమైండర్ అనే కాన్సెప్ట్ లో అక్కడ క్లియర్ గా ఈ ప్రాబ్లం కూడా ఇచ్చాను మీకు. అంటే అది కూడా ఈ కాన్సెప్ట్ అని చెప్పా. ఒక నెంబర్ పవర్ అంటే ఒక నెంబర్ తలగాయ మీద అనుకోండి, ఇంకా పవర్ అంటే ఏందో ఈ మ్యాథ్స్ చెప్తున్నారు ఏమనుకోకు. ఒక నెంబర్ మీద ఏది ఉన్నా కానీ అది ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ చూసుకోండి. ఇటు మధ్య ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, అది వాటిని భాగిస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ చూడండి, 67 హోల్ పవర్ ఆఫ్ 67 ప్లస్ 67 ఇచ్చాడు మనకి. ఓకే, అయితే ఈజ్ డివిజబుల్ బై 68 అన్నాడు. అంటే 68 దీన్ని భాగిస్తుంది అన్నాడు. దెన్ ద రిమైండర్ ఈజ్ అన్నాడు. రిమైండర్ ఎంత అన్నాడు. రిమైండర్ ఎంత అన్నప్పుడు ఏం చెప్పాను, 67 హోల్ పవర్ 67 అన్నాడు. ఇప్పుడు చూడండి, దీన్ని 67 హోల్ పవర్ 67 ప్లస్ 1 67 రాసుకుంటున్నాను. ఎందుకు రాసుకుంటున్నాను చూడండి, 67 మైనస్ 1 అని రాస్తాను. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఆడ్ నెంబరే కదా, ఈ రెండు కూడా ఆడ్ నెంబర్. దీని పవర్ కూడా 1 ఉన్నట్టు, పవర్ ఉన్నట్టు అన్నట్టు. అంటే నేను ఏం చేశాను అంటే దీనికి ఒకటి యాడ్ చేశాను, ఒకటి మైనస్ చేశాను. అంటే నీ దగ్గర ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి అనుకో, 10 చాక్లెట్ ఒక చాక్లెట్ యాడ్ చేసి ఒక చాక్లెట్ తీసేసాను అనుకో, సేమ్ చాక్లెట్సే ఉంటాయి కదా. ఇలానే నీ దగ్గర ఉన్న నెంబర్ కి ఒకటి యాడ్ చేశాను, ఒకటి సబ్స్ట్రాక్ట్ చేశాను. యాడ్ చేసిన సబ్స్ట్రాక్ట్ చేసిన సేమ్ ఇదే నెంబర్ కదా. ఇప్పుడు ఈ రెండు మైనస్ అయిపోతాయి. 1 పవర్ ఎంత ఉన్నా కానీ 1 అని చెప్పా, ఈ 1 పవర్ ఎంత ఉన్నా 1 మైనస్ అయితే మళ్ళీ అదే సేమ్ ఉందిగా. ఈ కాన్సెప్ట్ ఇలా తీసుకో. ఇంత కాన్సెప్ట్ మీకు అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే కాన్సెప్ట్ తెలిసినా కానీ షార్ట్ ట్రిక్ ఏందని అది చెప్తా ఇప్పుడు క్లియర్ గా. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఇది 68 భాగిస్తుంది అన్నాడు. 68 భాగించదా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ప్లస్ ఉన్నాయంటే దీన్ని 68 భాగిస్తుంది కదా. ఎస్ అన్నా, దీన్ని 68 భాగిస్తుంది అంటే 68 పోతుంది, 68 వల్ల పోతుంది. ఇక్కడ ఏముంటుంది, -1 67 ఉంటుంది కదా. అంటే ఇదేముంటుంది, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే బై 68 రాసుకునేటప్పుడు మనం a ప్లస్ బి ఒకసారి చూడండి, a ప్లస్ బి బై 2 ఉంది అనుకున్నాం. అంటే a/2 ప్లస్ b/2 కూడా రాసుకోవచ్చు అండి. అంటే ఏ నెంబర్ని ప్లస్ ఉందనుకో దీనికి సపరేట్ దీనికి సపరేట్ రాయొచ్చు. ఇలానే మనం ఇప్పుడు రాసేటప్పుడు 68 భాగిస్తుంది అన్నాడు. 68 ప్లస్ 67 ప్లస్ 1/67 67. దీన్ని 68 భాగిస్తాను మాకు తెలుసు. ఓకే, ఇది భాగిస్తుంది. ప్లస్ 67 మైనస్ 1 అంటే 1 పవర్ 1 అంటే ఇది కూడా 68. దీన్ని భాగిస్తే ఇక్కడ శేషం ఏమైంది, 0 అయితే. ఎందుకంటే a ప్లస్ బి ఉంటే ఏంటి, a ప్లస్ బిని
హోల్ పవర్ అనేది ఆడ్ నెంబర్ ఉంటే ఏ ప్లస్ బిని భాగిస్తా అని చెప్పానంటే 67 + 1 ఎంత 68 అనేది భాగిస్తా అని తెలుసు. కానీ ఇక్కడ భాగించకపోతే ఏమైతుంది, ఇప్పుడు ఇక్కడ 66 వస్తుంది. 66/68 అంటే ఏంది, శేషం 66 అన్నట్టు. ఏదైనా ఒక నెంబర్ని మనం భాగించేటప్పుడు దానికంటే తక్కువ నెంబర్ ఉంటే అదే శేషం అవుతుంది, అంటే 66 శేషం అవుతుంది. ఇక్కడ చూడు రిమైండర్ 66. అయితే సార్ ఇంత చేయాలన్నా సార్ ఇలా అంటే ఇదంతా చేయని అవసరం లేదండి. మనకు ఒక కాన్సెప్ట్ చాలా సింపుల్, ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ చెప్పాను, ఈయనే చెప్పేస్తాను ఎందుకంటే మనకు క్లారిటీ అర్థం కాకుండా. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ మనకి ఎక్కడైనా వస్తే ఇప్పుడు ఏం చెప్పాడు, 67 హోల్ పవర్, ఇది షార్ట్ ట్రిక్స్, ఏం లేదు. 67 ఇచ్చాడు, మనకి ఏమైంది 68 భాగిస్తుంది అన్నాడు. 68 భాగిస్తుంది అంటే ఇందులో 68 ఎంత మైనస్ ఉంది, -1 ఉంది కదా, ఈడ కూడా -1 ఉంది కదా. అంటే ఇది భాగించేటప్పుడు మనకి ఏమొస్తుంది, -1 వస్తుంది. ఇది భాగించేటప్పుడు కూడా -1 శేషం వస్తుంది. ఈ -1 అంటే -1 × -1 ఎంత, -2నే. అయితే 68 నుంచి -2 తీసేసి వచ్చేది 66. ఈ రకంగా చేసుకోవాలి ఆన్సర్ అనేది. ఇలా కాస్త ఇంకా నీకు ఏమన్నా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి చూపెడతాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇట్లా 68 ఇచ్చాడు, 102 హోల్ పవర్ ఆఫ్ 102 అనుకున్నాను. ఇలాంటి లెక్క కూడా చెప్పుంటాను నేను. 102 హోల్ పవర్ ఆఫ్ 102 ఇచ్చా. ఇక్కడ ఏం చేశాను, 100 తోటి లేదా 104 తోటి డివిజబుల్ చేస్తున్నాను అనుకున్నాను. 104 తోటి డివిజబుల్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకు శేషం, ఇక్కడ -2 వస్తుంది. ఇక్కడ కూడా -2నే వస్తుంది కదా. అంటే -2 ఎంత అయింది, -4 అయింది. -4 ఇళ్ళ నుంచి తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 100 వస్తుంది. ఈ టైప్ లో కూడా అంటే ఈ శేషం అనేది ఇప్పుడు ఎంత ఉన్నది, -2 అయింది. ఎట్లా -2 వస్తుంది అనేది ఒకసారి చూసుకుంటారా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9 తోటి 8ని డివిజబుల్ చేస్తున్నాను. 9 1 జా ఎంత, 9 కదా. అంటే 9 అన్నప్పుడు ఇందులో నుంచి మనం మేనేజ్ చేస్తే ఇక్కడ -1 రిమైండర్ వస్తుందా, అట్లేదా. ఈ -1 రిమైండర్ ఎక్కడి నుంచి తీయాలి, ఇందులో నుంచి తీసిన మనకి కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ క్యాపిటల్ డి స్మాల్ డి 1 కదా, కోషంట్ అన్నాడు. మరి ఈ క్యాపిటల్ డి అనేది ఎట్లా వస్తుంది మనకి, క్యాపిటల్ డి అంటే 8 రావాలి. 8 రావాలంటే ఏంటి, 9 × 1 కదా కోషంట్, -1 చేస్తే 8 వచ్చేది. అంటే 8 = 8 రావాలంటే ఎట్లా వస్తుంది, ఇక్కడ -1 చేస్తున్నాయి. దేని నుంచి చేస్తున్నాను, డివిడెండ్ అంటే డివైజర్ నుంచి. ఈ డివైజర్ ఏంది, ఇది దీని నుంచి చేస్తున్నాయి కదా వచ్చేది. అంటే 9 × 9 అంటే 9 నుంచి 1 తీస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, నీకు ఎంత రిమైండర్ మైనస్ శేషం వచ్చింది అనుకో, ఆ శేషాన్ని దీని నుంచి తీసేస్తున్నాను. అంటే నువ్వు ఇక్కడ ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 68 ఉంది, ఇక్కడ 67 ఉంది. అంటే ఇక్కడ -1 -2 వస్తుంది. ఈ -2 ఏమైంది, 68 నుంచి -2 తీసేస్తే 66 ఆన్సర్ వస్తుంది. చాలా సింపుల్, చూడగానే చేయవచ్చు. బట్ ఏంటంటే మీకు అర్థం కావడం కోసం నేను బోర్డు మీద పెన్ను పెట్టాల్సి వస్తుంది. అదే మనకు క్లారిటీగా అర్థమైతే అసలు ఇది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి 68 చూసినా అంటే 67 67 -1 అనేది -1 నుంచి ఏమైతే -2 వస్తుంది కాబట్టి 68 నుంచి -2 తీసేయచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉందంటే ఇక్కడ 48 ఇది 48 ఇక్కడ 48 ఆన్సర్లు ఉంటే 48 అది. ఇక్కడ చూడండి ఇక్కడ 13 ఎందుకు వచ్చింది, 13 అంటే ఇది కూడా ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ అనేది మనకు కావాలి. డివిజబుల్ అనేది 13 చేస్తుంది. 13 అంటే ఇది రెండు ఇది మొత్తం చేస్తుంది. అయితే 1 పెట్టినా వస్తుంది. కానీ మనకి ఏమన్నాడు, దెన్ n వాల్యూ అన్నాడు. n వాల్యూ ఓన్లీ 1K అయితే తప్పు కదా, ఓన్లీ 1కి మాత్రమే రాదు కదా, ఓన్లీ 12K మాత్రం అయితే రాదు కదా. జస్ట్ ఆడ్ నెంబర్లు అన్నిటికీ కూడా ఇది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆడ్ నెంబర్స్ అని ఆన్సర్ పెట్టినా. ఇది 8తో రిమైండర్ 8తో చేసేటప్పుడు రిమైండర్ కావాలన్నప్పుడు మనం 1 to 15 నెంబర్స్ రాసుకుంటే లాస్ట్ 3 నెంబర్స్ రిమైండర్ అని తెలుస్తాయి. ఇక్కడ కూడా కంటితో చూసి చెప్పొచ్చు. 17/13 అంటే రిమైండర్ ఏమొస్తుంది, 4 వస్తుంది. జస్ట్ చూసే చెప్పొచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం చూద్దాం. 6th ప్రాబ్లం చూడండి. 3 power 25 + 3 power 26 + 3 power 27 + 3 power 25 ఇచ్చాడు. ఇస్తే ఇది ఎగ్జాక్ట్లీ దేంతో డివిజబుల్ అయితే అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైడ్స్ ఏ నెంబర్ వీటిని డివిజబుల్ చేస్తా అన్నాడు. చేయాలంటే ఈ కింది వాటిలో ఏదో ఒక నెంబర్ దీన్ని భాగిస్తుంది అన్నట్టు. ఈ భాగించేది ఏ నెంబర్ అని చెప్తున్నాడు. అంటే భాగించేది ఏ నెంబర్ అన్నప్పుడు 28 కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం లేదంటే 3 power 25 ఇక్కడ ఏదైతే నెంబర్ తక్కువ ఉందో ఆ నెంబర్ తోటి ఖచ్చితంగా డివిజబుల్ చేయండి. డివిజబుల్ చేసి మనకు ఆన్సర్ వస్తాయి. ఇప్పుడు 25 పోతే ఏమైందంటే 1 అవుతుంది. ఇది 26 అంటే 3 వస్తుంది, 3 power 1 ఉంటుంది. ఇది 3 power 2 అవుతుంది, 3 power 3 అయింది. సార్ ఇది ఎలా వస్తుంది సార్ అంటే ఒకసారి చూడండి. 3 power 27ని నేను ఎలా రాస్తానంటే 3 power 25 × 3² రాసుకోవచ్చు కదా. అంటే ఏదైనా ఒక నెంబర్ని a⁴1 a⁴2 ఉందనుకోండి. ఇప్పుడు రెండు కూడా భూములు సమానం అన్నట్టు. అంటే బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఘాతాలు ఏమైతే యాడ్ చేయబడతాయి. అంటే a⁴1 + 2 = a³ అని రాయొచ్చు. అంటే దీన్ని a³ ఇది a³ ఏం రాసినా ఇలా a⁴1 a² రాసా. ఇక్కడ కూడా 3 power 27ని 3 power 25 రాసిన. ఎందుకు 25 అంటే 25 తోటి మనం డివిజబుల్ చేయాలి కాబట్టి 25 రాసేది అంటే 3² వస్తుంది. ఇక్కడ 26 నేను 25 × 1 రాసుకున్నాను, 1 power రాసాను. ఇక్కడ 28 ఉంది కదా, ఇప్పుడు 3 power 28 ఉంది కదా. 3 power 28ని 3 power 25 × 3 power 3 రాసా. అందుకని 3 power 3. ఇప్పుడు దీన్ని మనము ఒక్కసారి చేస్తే సరే ఎలా చేద్దామంటే ఇప్పుడు ఇది మొత్తమే మనకు ఆన్సర్ వస్తుంది. దీని ఆన్సర్ చూడండి ఒకసారి. ఈ ఆన్సర్ చూడండి. ఇప్పుడు 3కు 3నే వస్తుంది, 1కు 1 వస్తుందిగా.
3 అంటే 3నే కదా, 3² అంటే 9 కదా, 3³ అంటే ఎంత 27. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఒక టెక్నిక్ చూడండి. ఇప్పుడు 7 3 ఉంది కాబట్టి 10 అవుతుంది, అంటే 30 అవుతుంది. 30 1 = 40 అంటే 9 1 ఎంత. ఇలా యాడ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడకుండా ఉండటం కోసం 3 ఉంది, 7 ఉంది కాబట్టి 27 + 3 ఎంత 30 అవుతుంది. 9 1 ప్లస్ ఎంత 40 అవుతుంది, అంటే ఇది 10 అవుతుంది. 30 + 1 40 అవుతుంది. ఈ 40 అనేది ఆన్సర్. ఒకవేళ ఇలాగా సార్ ఇంకా వేరే ఏదైనా నెంబర్లు ఇస్తే ఏదైనా రానియండి. ఇప్పుడు ఇలా 3 బదులు 9 కానివ్వండి, 10 కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ 3 తీసుకున్నాను. 3 బదులు నేను ఒకవేళ 8 తీసుకున్నాను అనుకోండి, సేమ్ 8 తీసుకుంటున్నాను అనుకుందాం. 8 తీసుకుంటే ఏమైంది, ఇక్కడ ఉన్నది కూడా 8/1, 8² 8³ అవుతుంది. వీటి మనం చేస్తే కూడా మనకు ఆన్సర్ వస్తాయి. అంటే ఈ నెంబర్ ఏదైనా తీసుకో, అప్పుడు ఏం చేస్తాం, 8 4 25 తోటి మనం చేస్తాం. అంతే తప్ప ఇక్కడ నెంబర్ ఇదే రావాలి ఎగ్జామ్లో అనేది ఏమి ఉండదు. ఏ నెంబర్ రాసిన కాన్సెప్ట్ మాత్రం అదే. మొదటి నెంబర్ తోటి మనం డివిజబుల్ చేయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ A679B ఈజ్ ఏ 5 డిజిట్ నెంబర్. ఈ 5 డిజిట్స్ 1s 10s 100 10,000 ఉన్నవి. అంటే 5 డిజిట్స్ ఉన్నాయా లేవా, A నుండి B వరకు 1 2 3 4 5 5 డిజిట్స్, అంటే 5 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 72. ఫైండ్ ద A and B అన్నాడు. అంటే ఇక్కడ ఏ ఏమొస్తుంది, B ఏమొస్తుంది చూడండి. ఇది ఎక్కడో తెలుసా అండి, ఇది 8th క్లాస్ మ్యాథ్స్ లో ఉంది. 8th క్లాస్ మ్యాథ్స్ లో అంకెలతో ఆడుకోండి అనే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ లో ఉన్న టాపిక్స్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి వీలైతే 8th క్లాస్ మ్యాథ్స్ బుక్ కూడా టెస్ట్ చూసుకోండి. ఇప్పుడు 72 మనం ఏం రాయించుకోవచ్చు, 8 9 72నే కదా. 8 9 72 అంటే మనకు 9 యొక్క డివిజబుల్ తెలుసు, 8 యొక్క డివిజబుల్ తెలుసు. ఇప్పుడు 9 యొక్క డివిజబుల్ రూల్ తెలియాలి అంటే 2 నెంబర్స్ కావాలి మనకి. అంటే ఏంటిది, మొత్తం యాడ్ చేస్తే మనకు 9 యొక్క డిజిటల్ సమ్ ఎంత రావాలి, మనకు 9 రావాలి. డిజిటల్ సమ్ యాడ్ చేయడానికి 2 నెంబర్లు తెలియదు. 2 నెంబర్లు తెలియనప్పుడు మనకి ఏం చేస్తే 8 యొక్క డివిజబుల్ రూల్ చూసుకోవాలి. 8 డివిజబుల్ రూల్ చూసుకున్నాను అనుకోండి. చూడండి, 8 నేను చూసుకుంటే లాస్ట్ 3 డిజిట్స్గా 8 పోవాల్సింది. లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఇప్పుడు 8 తో డివిజబుల్ చేయాలి. 8 1 = 8, 8 9 = ఎంత 72నే కదా. 72 అంటే ఇది ఎంత ఉంది, 9 ఉంది కాబట్టి 2 పోతే 7 ఉంటుంది. మళ్ళీ 7 ఉంది, ఇక్కడ ఒక నెంబర్ రావాలి. ఈ నెంబర్ ఇక్కడ ఆప్షన్ లో ఏదన్నా ఒకటి చూద్దాం. 73 అనేది 8 లో పోతా, 71 8 లో పోతుందా, 72 అంటే 8 లో పోవడానికి ఆస్కారం ఉంది. ఈడ కూడా 2 ఉంది, అంటే 72. ఈ 2 ఆప్షన్లు ఏదో ఒక ఆప్షన్ కావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ 2 పెట్టుకుంటే B బదులు 2 పెడితే 72 అనేది 8 తో పోతుంది. అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది పోతుంది. అంటే B బదులు మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఆన్సర్ B బదులు 2 ఉంది. ఇప్పుడు మనకు డిజిటల్ సమ్ చూసుకోండి. B బదులు 2 వచ్చింది అంటే డిజిటల్ సమ్ ఎంత అయితే, ఇప్పుడు A ఉంది, 6 ఉంది, 7 ఉంది, 9 ఉంది, B ఉంది. ఇప్పుడు ఈ B బదులు 2 వచ్చింది మనకి. ఆప్షన్ లో మనం వెరిఫికేషన్ చేసుకున్నాం, 8 తో డివిజబుల్ చేస్తే ఏమవుతుందో చూస్తాం. చూసినప్పుడు B బదులు 2 ఉంది అంటే ఇప్పుడు 2, ఇప్పుడు 9 ఉన్నదిగా మనకు. 9 యొక్క డిజిటల్ సమ్ కదా మనకు కావాల్సింది. డిజిటల్ సమ్ కావాలంటే మనం ఏం చేసాం, ఇప్పుడు ఒక నెంబర్ యొక్క డిజిటల్ సమ్ ఎలా చేసుకుంటాం, ఎక్కడ 9 ఉంటే అక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 క్యాన్సిల్, ఇక్కడ 7 2 కూడా క్యాన్సిల్. ఇక్కడ 6 ఉంది, ఈ 6 కి ఎంత కలిపితే మనకు డిజిటల్ సమ్ ఎంత రావాలి, 9 రావాలి. ఇక్కడ 3 చేస్తే 9 వస్తారు, అదా 9 ఇస్తే 9 వస్తారు. అట్లయితే మనకు 3 అంటే ఇక్కడ 3 ఆప్షన్ అక్కడ ఉంది, ఇక్కడ 2 ఇక్కడ ఉన్నా కానీ 3 ఆప్షన్ ఇక్కడే ఉంది కదా. కాబట్టి ఇది C ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. అయితే ఓకే, క్లియర్. ఈ టాపిక్ చాలా ఈజీ అండి. కొంచెం కాన్సెప్ట్ క్లారిటీగా నేర్చుకుంటే సింపుల్ గా కంటితో చేసుకోవచ్చు. పెన్ పేర్ మెథడ్ వాడుకోవచ్చు, అసలు పెన్ అవసరం లేకుండా వాడచ్చు. కానీ థ్యాంక్ యూ అండి. అందరూ కూడా నీట్ గా నేర్చుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.